తల్లిదండ్రుల యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ, నేను ఏ రకంగా ఈ సభకి అర్హుండో నాకు తెలీదు. స్వల్పంగా కొన్ని విషయాలు మటుకే నేను ఇది తెలుగులోనే పూర్తిగా మాట్లాడదలుచుకున్నాను, ఎందుకంటే చాలా కాలం అయిపోయింది. కానీ ఒక విధంగా మనం భారతదేశంలో పుట్టడం అనేది ఒక అదృష్టకరమైనటువంటి జీవితాలు. మీరు రీసెంట్గా మనం మొన్న ఒక 25 రోజుల కిందట కూడా చూసాము. ఒక గృహలో ఒక రష్యన్ మహిళ కూర్చొని ఒక హనుమంతుడి యొక్క విగ్రహాన్ని పెట్టుకొని, 2 పిల్లల్ని పెట్టుకొని, పాములని సర్పాల మధ్యన కూర్చొని తన జీవితాన్ని భవిష్యత్తు తరాలకి ఎలా తీసుకువెళ్ళాలి, తన పిల్లల్ని ఆలోచించకుండా ఏం నేర్పించాలి అనే దీనికి ఆమెతో మా కొన్ని విషయాలు మనకు తెలుసుకున్నవి చాలా ఉన్నాయి. నాభి నుంచి వచ్చే ఓంకారాన్ని కొన్ని వేల తరాల కిందటే మన భూమిలో ఋషుల దగ్గర నుంచి మనందరికీ వచ్చాయి. కానీ మొన్న ఈ మధ్య నాసా వాళ్ళు చెప్పిన తర్వాత అవునా అంటున్నారు, సూర్యుడి దగ్గర నుంచి వచ్చింది. మరి ఆ తాకలేని సూర్యుని కూడా, అక్కడి నుంచి వచ్చే శబ్దాన్ని కూడా కొన్ని వేల తరాల కిందటి నుంచి ఈ భారతదేశంలో అది ఓంకార రూపంలో మనకి లభ్యమైంది. ఈ భారతదేశంలో మేధాశక్తికి చాలా రాక్షసులు మరియు దేవతల మధ్య జరిగినటువంటి సముద్ర గర్భంలో జరిగిన దీనిలో లాగా చాలా విషయాలు జరిగినాయి. కానీ మన కంటికి కనపడినటువంటి మరుగులోకి వెళ్ళిపోయినాయి. అది ముఖ్యంగా చిన్నయ్య రాసినటువంటి 2 పుస్తకాలు ఉన్నాయి. అది చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో జంతువుల మీద పెట్టుకున్నటువంటి సంస్కృతంలో చాలా బాగా రాశారు. అన్నిటికంటే ఒక్కొక్క జంతువు యొక్క లక్షణాలని, ఒక దీనిని ప్రతిదీ ఎలా చేకూర్చారో, మిత్రభేదము మిత్రలాభము అనేటువంటి పాఠ్యం. ఈ అన్నిటినీ ఈరోజు మన కుటుంబ వ్యవస్థల్లో అసలు మాయమైపోయినాయి. ఎక్కడా కూడా మిత్రభేదం మిత్రలాభం అనేది మనం ఎవరికి చెప్పటానికి లేదు. కుటుంబ వ్యవస్థలో మీకు చాలా ప్రోగ్రామ్స్ చేశాము, చెప్తూ ఉంటాను నేను ఎక్కువగా. ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ భార్యాభర్తలుగా అవ్వచ్చు, కానీ అమ్మా నాన్నలుగా మారేవారు మటుకు చాలా తక్కువ మంది ఉన్నారు. అది వేళ్లపైన లెక్క పెట్టచ్చు. ఎందువల్ల అంటున్నానంటే, మార్పు నేర్పు కోసం రావాలి, కానీ అదేంటో తెలియదు. కానీ మాయా ఆపరేటింగ్ నేషనల్లీ ఇంటర్నేషనల్లీ ఎవ్రీవేర్ అనే దీనికి, అంటే అది చెవు దగ్గర పెట్టుకొని ఎటువంటి దారిలోకి వెళ్ళిపోతున్నామంటే కుటుంబ వ్యవస్థని విచ్ఛిన్నకరంగా మారుస్తున్నటువంటి సందర్భంగా జరిగినటువంటివి మొన్న మనం చూసాం. మన దేశం పైన జరిగినటువంటి దీనికి ప్రతీకార చర్యగా ఎటువంటి అస్త్రాలను మనం చేసాం. ఇవి ఒకప్పుడు ఒక విధమైనటువంటి ప్రమాదకరమైనవి అని చెప్పి చాలా మటుకు అణిచివేయబడ్డాయి మన దేశంలో. అందరికంటే మనం ముఖ్యంగా ఒకటి ఆలోచించవలసింది, 2వ ప్రపంచ యుద్ధంలో కూడా అణుబాంబు వేసే ముందు ఎవరైతే అణుబాంబు వేశారో అతను భారతదేశానికి వచ్చి సంవత్సరం రోజులు భగవద్గీత ఇవన్నీ చదువుకొని వెళ్ళిన తర్వాత ఎవరిపైన అణుబాంబు వేశారో మనందరికీ తెలుసు. జపాను అనే దేశం పైన ఎక్కడ వేశారో కూడా మనకి కిందే తెలుసు. కానీ మనిషికి వెన్నుపూస పైన ఆధారపడవలసినటువంటి శక్తి ఎందుకో రోజు రోజుకి క్షీణిస్తుంది. తక్కిన జంతువులన్నిటికీ వెన్నుపూస భూమికి అడ్డంగా ఉంటుంది. మనిషికి ఒక్కడికి భూమికి యొక్క దీంట్లో అండ్ వెన్నుపూస ఉన్నటువంటి దాని మీద ఆధారపడటం మర్చిపోయి భ్రమ అనేది, అంటే మనకి
మయసపానంగానే ఏదో గుర్తుకొస్తుంది కదా, లేనివి ఉన్నట్టుగా ఆలోచించుకుంటూ చెప్పగలిగే శక్తి సామర్థ్యాలు మనుషులు పెరిగిపోతున్నాయి. మరి సూర్యుడి నుంచి తీసుకున్నటువంటి కిరణాలని చంద్రుడు వెన్నెలలాగా మార్చినప్పుడు కొన్ని వేల విధాలుగా మనం మార్చుకోగని చేయగలుగుతున్నాం. అటువంటి ప్రయోగాత్మకమైనటువంటి విషయాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. మనకు పుష్పక విమానాలు కానీ ఇవన్నీ కానీ మన పురాణాలలో ఉన్నటువంటి విజ్ఞానము ఇది ప్రస్తుత కాలంలో మన దేశంలో అతిథిలాగా అయిపోయింది. అదే నాసా, జర్మనీ లాంటి దేశాలలో ప్రత్యేకంగా చూశాం కాబట్టి చెప్తున్నాను. నేను వేదం నేర్చుకునే వాళ్ళు 1,25,000 మంది నాసాలో ఈ రోజునాడు వేదం నేర్చుకుంటున్నారు. అది చాలదా? భారతదేశం యొక్క కీర్తి ఏ ప్రెసిడెంట్ కానీ ఎవరు కానీ పోవలసిన అవసరం లేదు కదా. అంటే మనకున్నటువంటి చెట్టులో ప్రాణం ఉన్నది అని చెప్పి తెలుసుకున్నటువంటి మన దేశంలో విత్తంలో ఎటువంటి మొక్క పెంచగలిగే శక్తి సామర్థ్యం కలిగినటువంటి భారతదేశంలో ఈ రోజునాడు కంటికి కనురెప్పకి ఎంత దూరం ఉంటుందో అన్నది కూడా తెలియనటువంటి దీనిలాగా మనకి విజ్ఞానాన్ని తీసుకెళ్ళిపోయి సముద్రంలో ఎంత మంచినీళ్ళు కనిపినా కానీ మనకి పైకి కనపడుతున్నటువంటి ఉప్పు మటుకే కనపడుతోంది. కానీ ఒకప్పుడు మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అంటున్నారు కదా. మరి గత 20 సంవత్సరాల నుంచి చేసినటువంటి పరిశోధన వల్ల ప్రహ్లాదుడు కానీ, రెండో వ్యక్తి కూడా ఉన్నారు, ఎవరిని ఎనిబడి కెన్ సే, రెండో వ్యక్తి కడుపులోనే ఉన్నప్పుడు తల్లి యొక్క మాటలని అభిమన్యుడు, రైట్? ఇవన్నీ మనకి ఎప్పుడో ఉన్నాయి కదా. మరి ఈ రోజునాడు వాళ్ళందరూ చెప్తే వాళ్ళన్నీ చేస్తే మన దగ్గర కరెక్ట్ అంటున్నారు. స్త్రీ యొక్క గర్భము ఎటువంటి స్థాయి దీనిలో ఉన్నా కూడా 8వ నెలలో పుట్టినటువంటి శిశువు ఇప్పటికి కూడా బతకటానికి చాలా కష్టమని తెలిసినటువంటి చెప్పినటువంటి దేశం భారతదేశం. కానీ అది ఒక పక్కన విజ్ఞానం కానీ, ఒక పక్కన మన దగ్గర ఉన్నటువంటి సంస్కృతి కానీ, వీటన్నిటినీ మనము తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో మనం వెళ్ళిపోతున్నాం. కారణం ఏంటంటే ఒక 10 మంది ఋషుల పేర్లు చెప్పటం కష్టమైపోతుంది. మనకి అదృష్టం కొద్దీ ఈరోజు నేను వెంటనే చెప్పగానే ప్రహ్లాదుడు మీరే చెప్పండి అనగానే అభిమన్యుడి పేరు చెప్పడం ఇదేనంటే మీరున్న పరిస్థితులు. కానీ ఇవన్నీ చెప్పగలిగే స్థాయికి ప్రస్తుతం అమ్మ నాన్నలే లేరు. గురువు అంటే ఒక వినోదకరమైనటువంటి ఈ వస్తువుగా మార్చేసాం. మరి అతిథి దేవో భవ అంటే మనకు తెలుసు. విదేశాలలో ఒక అతిథిగా వెళ్ళాలి. కొన్ని దేశాలలోకి వెళ్తున్నప్పుడు ముఖ్యంగా మనకి దసరా సందర్భంగా మోడీ గారు అమెరికాకి వెళ్ళారండి. అక్కడికి వెళ్ళినప్పుడు అందరికీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే మోడీ గారు 9 రోజులు కూడా నీటి మీదనే తీసుకుంటూ ఉన్నారు. కానీ ఆయనలో ఎక్కడా కూడా ఎనర్జీ తగ్గలేదు. కానీ మనం ఏమనుకుంటున్నాము, రాత్రి నేను ఏదో తినలేదు కాబట్టి ఈరోజు నీరసంగా ఉన్నామని అనుకుంటున్నాం. కానీ మన మేధాశక్తిని మనం చిలికించుకొని బ్రహ్మ సమయాన్ని సరిగ్గా వాడుకోగలిగి చేయగలిగిన స్థాయికి ఏ రోజైతే మనం ఎదగగలుగుతామో జీవితంలో ఎప్పుడూ కూడా అలసట అనేది రాదు. కానీ బ్రహ్మ సమయం ఏమో తెలియదు, కానీ ఆదివారం నాడు స్నానం చేసే వాళ్ళు కూడా తక్కువైపోయారు. దానికి కూడా సెలవు ఇచ్చేస్తున్నారు. అంటే అమ్మ ఒకసారి తిరిగి చూసుకో అని చెప్పగలిగే స్థాయికి, నాన్న నీ గుండె మీద చెయ్యేసుకొని నన్ను అద్దుకోమని చెప్పగలిగే స్థాయికి అమ్మా నాన్నలు ఎందుకో ఎదగలేకపోతున్నారు. ఇందాక మీరు చెప్పినట్టుగా చుట్టూ ఉన్న విద్యాలయాలలో కానీ రకరకాలవి జరుగుతున్నాయి. అంటే ఎంతసేపటికి డాలర్తో ఆలోచించినటువంటి విషయాన్ని డబ్బుకి ధనానికి తేడా తెలియనటువంటి ప్రపంచంలో మనం బతుకుతున్నాం. డబ్బు ధనము అనే దానికి చాలా వ్యత్యాసం. ఇందాక సార్ చెప్తున్నప్పుడు కూడా మేము ఎప్పుడు 7,
9, 12 ఎక్కాల గురించి చెప్తూ ఉంటాం. చాలా దేశాలలో చాలా తక్కువ మంది 12 ఎక్కంలోకి వెళ్ళగలుగుతారు. కానీ సార్ ఎంత బాగా చెప్పారంటే 7 ఎక్కల్లో మనిషి జీవితాన్ని అక్కడే అర్థమైతే చేసుకుంటూ ఆ గణితంలో ఉన్నటువంటి దీన్ని రకరకాల అంశాలతో చూస్తున్నామే కానీ 9, 12 ఎక్కల్లోకి వెళ్ళగలిగినటువంటి స్థాయి దీనికి మనం బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చెప్పి నేర్చుకున్నటువంటి నిశ్శబ్దంలో కూడా ఒక శక్తి ఉంది అని చెప్పినటువంటి దేశం భారతదేశం. ఒక చెట్టు కింద రాజవంశంలో పుట్టిన ఒక చెట్టు కిందకు వచ్చి మన అఖండ భారతదేశం ఒకప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడుందో, ఎక్కడి నుంచి ఏ స్థాయి నుంచి ఏ దాకా ఉందో మనకి తెలుసు. అది పోను 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 తగ్గిపోతూ అది ద్రౌపది జరిగినటువంటి ఎందుకంటే అది చెప్పాలంటే కూడా ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. స్త్రీని ఒక ఆట వస్తువుగా మార్చినేసేటువంటి వస్తువుగా అయిపోయింది. అమ్మతత్వాన్ని కూడా మనం మొన్న 15 రోజుల కింద చూసాము ఒక డాక్టర్ ఏం చేశారు అనేది. అటువంటి స్థాయిలో ఇప్పుడు ఎంత దిగజారిపోయామంటే తల్లి పాలు ఇవ్వటానికి కూడా ఒక వారాన్ని నిర్ణయించుకొని బతుకుతున్నటువంటి స్థాయికి మనం వచ్చాం. కానీ మనము ప్రపంచం మొత్తంలోకల్లా మొట్టమొదటిగా మాతృదేవో భవ అని చెప్పినటువంటి దేశంలో కూడా ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి అంటే దీనికి కారణం ఏంటి అన్నప్పుడు ఇందాక ఏదో మాటలతో వచ్చినప్పుడు కూడా అనుకున్నాను. వివాహము అన్నారు మీరు, వివాహ వ్యవస్థలో ఇది అన్నప్పుడు అసలు ఒక వేదానికి కానీ సప్త ఋషులు కానీ అలాగే మనకున్నటువంటి వీటిని చెప్పగలిగే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అసలు ఆ వివాహం అనేది ఒక 2 కుటుంబాల యొక్క కలయిక అనేది మర్చిపోయి బంధాలకి ఆప్యాయతలకి దగ్గర ఉండవలసిన స్థాయిని దూరంగా పెంచి మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు, మీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావన్న స్థాయికి పెరిగిపోయినటువంటి స్థాయిలో మనం ఉన్నామంటే ఇది చాలా తెలివిగా బ్రిటిష్ వారు మన దగ్గర 2 వీటి మీద మన మీద యుద్ధం చేశారు. ఒకటి వైద్యము, రెండోది విద్య. ఈ వీటి మీద చేసుకుంటూ గత 70 సంవత్సరాల నుంచి చూసిన భారతదేశం ఒక ఎత్తు అయితే ఈరోజు ప్రపంచమంతా ఎదురు చూస్తున్నటువంటి భారతదేశంలో ఏం జరుగుతోంది, ఎటువంటి జరుగుతోంది అన్న దానికి మనం ప్రత్యక్ష సాక్షులు. ఈ పిల్లలు మనందరం కలిసి చూస్తున్నాం. ఎందుకంటే S-400 మేము కనుక్కొని 22 సంవత్సరాలు అయింది. రష్యాకి వెళ్ళి 12 నెలలు ఉండి చేసి కనుక్కున్నాం. కానీ ఎన్నిసార్లు మేము వెళ్ళినా కానీ అది ఒక స్థాయిలో ఆగిపోయి మమ్మల్ని వెనక పంపించేసేవారు. మీ అందరికీ సార్ క్షమించాలో చిన్న ఇది కూడా చెప్పాలి, మీకు తెలిసే ఉంటుంది. ఇందిరాగాంధీ గారు కూడా ఒకసారి ఒక సైంటిస్ట్ వెళ్ళి చెప్తుంటే ఫైల్ తీసి పక్కన పడేసేసి గెట్అవుట్ అని చెప్పి పంపించేసినటువంటి స్థాయికి వెళ్ళింది మన దీనికి. కానీ అదే చాణక్య యొక్క యుద్ధ నీతులు కానీ ఇవన్నీ కూడా ఈ రోజునాడు మన శక్తి మీద మనం నిలబడటానికి ఒక సామాన్యుడైనటువంటి వ్యక్తి ముందరికి వచ్చి తన కుటుంబాన్ని అవన్నీ ఏమీ లేకపోయినా కానీ చేస్తున్నటువంటి 12 సంవత్సరాలలో జరిగినటువంటి మార్పు చైనా బార్డర్లో కానివ్వండి, ఎక్కడన్నా వేయండి చూడండి, ఇందు కలడు అందు లేదన్నట్టుగా ప్రతిదీ విద్యాలయాల దగ్గర నుంచి రకరకాల అంశాలలో వచ్చినాయి. కానీ అదేంటో మనందరి దగ్గర నేను భారతీయుడు నేను చెప్పుకోవటానికి ఎందుకో సిగ్గుపడుతున్నాం. నేను అనేది ఎంత ప్రమాదకరమో భారతీయుడు అని చెప్పుకోలేకపోవటం కూడా దానికంటే కూడా ద్రౌపది వస్త్రాభరణం కన్నా కూడా అన్యాయమైనటువంటి. మరి అక్కడైతే కృష్ణుడు కాపాడాడు, మరి ఇక్కడ ఎవరు కాపాడుతున్నారు మనకి? కానీ మనం అందరం అనుకుంటున్నాం భారతదేశంలో ఉన్నటువంటి సమస్యలు ఎన్నో అని, సాలేడుగూడులో జరిగినటువంటి దీని అనుకుంటున్నాం. కానీ భారతదేశంలో ఉన్నటువంటి సమస్యలు చాలా శూన్యం.
విదేశాలలోకి వెళ్తే భార్య వేరుగా ఉంటారు, ఇద్దరు పుట్టిన పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎవరో ఒకరు వేరువేరుగా ఉంటున్నారు. కుటుంబ వ్యవస్థ మనది ఎంత భద్రంగా ఉండాల్సింది అది ఎలా జరిగిపోతుందో మనకు తెలుసు. ఇవన్నీ మార్పు చేర్పు రావాలి అంటే ఓంకార శబ్దమైనటువంటి సంస్కృతంలో మన కాలు బొటన వేలు మన నడకకి ఎంత అవసరమో, మన గుండె శబ్దము మనకి ఎంత ఆప్యాయతనిస్తుందో ఆ విధమైనటువంటి సంస్కృతాన్ని ఈ విధంగా వాల్మీకి వారు ప్రయత్నం చేయటం అనేది శిరస్సు వంచి నమస్కరిస్తూ, దానిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ చేస్తున్నటువంటి పనిలో ఒక చిన్నది చెప్పాలనుకుంటున్నాను. సంధ్యావందనము భారతదేశంలో ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదు, కానీ జర్మనీలో మటుకు ప్రతి ఒక్కరూ సంధ్యావందనం చేస్తూ వెళ్తున్నారు. అట్లాగే గోమాత యొక్క చిన్న దేశం సౌత్ ఆఫ్రికా, మన మోడీ గారితో పాటు వెళ్ళినప్పుడు చూసింది. ఇంట్లో ప్రతి ఇంట్లో 4 ఆవులు ఉన్నాయి. వాళ్ళ యొక్క సంపద, ఆ దేశం యొక్క ఆదాయం అంతా కూడా ఆవుల మీద ఆధారపడి ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆవు ఉంటే కష్టము, అమ్మతత్వానికి కూడా కష్టమని చెప్పి అద్దెగర్భాలతో దీని చేసుకుంటూ సుకుమారమైనటువంటి జీవితాలకి అతిథి వస్తున్నాడు అంటే గేటు దగ్గర నుంచి తిప్పి పంపించమని, తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే వృద్ధాశ్రమాలు ఎందుకు పెరుగుతున్నాయో నాకు తెలియదు. మరి వీటన్నిటికీ కారణము ముందర ఇంటిలో ఎలా అయితే కూరలో ఉప్పు అవసరమో జీవితంలో సంస్కారం అనే ఇది కలపగలిగిన నాడు కుటుంబము సంసారం అనే బండిలో ముందరికి వెళ్తూ 2 ఎద్దులు ఎలా అయితే కావిడితో కట్టి ముందరికి వెళ్తున్నప్పుడు వాటిని చెడ్డాకోలతో కొట్టక్కర్లేదు. ఆ ఎద్దుకు చెప్తే చాలుట, బలానా చేను దగ్గరికి వెళ్ళు అంటే చక్కగా అది కావిడి తన మీద వేసుకొని వెళ్ళగలుగుతుంది. అంత సంస్కారమైనటువంటి చుట్టూ ఉన్నటువంటి అంశాలతో పెంచగలిగితే, మిత్రభేదము మిత్రలాభము ప్రతి ఇంట్లో ప్రతి పిల్లలకి చెప్పగలిగితే సంఘంలో అంటే ఒక ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. ఇది చేసిన నాడు మార్పు విజయానికి వస్తుంది. సూర్యకిరణము వెళ్ళనటువంటి ప్రదేశం ఎట్లయితే భూమి మీద లేదో అటువంటి కిరణాలని భారతదేశంలో మీకు అందరికీ చెప్పవలసింది, కంప్యూటర్లో కనుక్కున్నటువంటి చాలా చిప్స్ కానీ అవన్నీ కూడా భారతదేశంలో వాళ్ళే కనుక్కున్నారు. కానీ దురదృష్టకరమైంది ఏంటంటే విదేశీయులు 10th ఫెయిల్ అయిన వాళ్ళంతా కూడా మన మేధాశక్తిని కొనుక్కొని మన దగ్గర ఉన్నటువంటి అందరినీ తీసుకొని వాళ్ళ స్థాయిలో పెంచుకున్నారే. కానీ భారతదేశం ఎప్పుడైనా కానీ అణువులో ప్రతి స్థాయికి, అందుకని అంటారు ప్రపంచ పటంలో భారతదేశం ఎప్పుడైతే లేదో ఈ పృథ్వీ అనేది ఉండకుండా పోతుందిట. ఈ భారతదేశానికి అంత గొప్ప శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మన వేలు యొక్క బొటన వేలుని ఎవరు అడిగి తీసుకున్నా, ఏ గురువు అడిగి తీసుకున్నానన్నా? మనం ఇవి చెప్తున్నావే కానీ, ఇందాక సార్ చెప్పినట్టు చెవులో పువ్వు అన్నట్టు వీటన్నిటి చెప్తున్నావే కానీ ఆయన ఎందుకు అడిగాడు? వాళ్ళందరూ కజిన్స్ ఎలా అయ్యారు అంటే వాళ్ళందరూ కూడా ఒకరికొకరికి అనుబంధాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం ఎవరు చెప్పట్లేదు. మార్పు రావాలంటే నీ కను తెరిచేదాకానే నీ కలలు, మాట నోటి నుంచి బయటకు వచ్చినట్టే తిరిగి తీసుకోలేము. అలాగే నీరు ఎలా అయితే కింద పడితే మనం తిరిగి తీసుకోలేము, అటువంటి సంస్కారమైనటువంటి నిశ్శబ్దమైనటువంటి చర్యలోకి వెళితే సంస్కృతం అనే దీనిలో ప్రతి అక్షరంలో మన దేశంలో నమస్కారం అనే సంస్కారాన్ని మన కోవిడ్ సమయం అప్పుడు ఎట్లా అయితే మన ప్రతి వాళ్ళు మనం ప్రచారం చేసుకొని చేయగలిగామో ఆ విధంగానే జ్ఞానదంతానికి 18 నుంచి 21 వయసులో వచ్చినప్పుడు కాకుండా మన భారతదేశంలో ఒక్కొక్క ధ్రువుడిని ఒకరిని తలుచుకోగలిగితే, ధ్రువతార ఇప్పటికి కూడా ఉంది మనకి. అటువంటి ధ్రువతారలు కొన్ని వేల మంది ఉన్నారు. అలాగే శర్మ గారి యొక్క బ్రదరు
ఒక పుస్తకం కూడా రాశారు ధ్రువతారలు అని. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి గొంతుతోనే ఆమె ధ్రువతారగా మారింది. అటువంటి వారిని పెద్ద పెద్ద మనం తలుచుకుంటూ అటువంటి శక్తి సామర్థ్యాలని మనం తినే ఆహారంలోనే కాకుండా మన మేధాశక్తిలో కూడా ఆ సముద్ర మర్దనాన్ని చేయగలిగి బ్రహ్మ సమయాన్ని సరిగ్గా వాడుకొని, ఎందుకో తెలియదు కానీ మొన్న లక్నో ఐఐఎంలో కూడా చెప్పాను నేను, విద్యార్థులకు ఎందుకో బ్యాక్ బోన్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండట్లేదు, ఆహారం ఎందుకో తెలియలేదు. కానీ మన ఋషులు కొన్ని వేల సంవత్సరాలు కూర్చొని తపస్సులు చేసి ఎన్నో రకాలైనటువంటి శక్తిని చేసుకున్నటువంటి జ్ఞాన సంపదని మన దేశాన్ని నుంచి బయట దేశాలలో పంపించి వేమన సుమతి శతకాలు జర్మనీలో అన్ని విద్యాలయాలలో కాలేజీలలో ఉన్నాయి. మన దగ్గర ఎన్ని కాలేజీలలో ఉన్నాయండి సుమతి శతకాలు? ఇవన్నీ తెలుసుకొని మన ఇంటి గౌరవాన్ని కాపాడుకుంటూ వాల్మీకి ఆశ్రమంలో మన వామనులాగా 8 మంది ఇక్కడ ఉన్నట్టు ఇది కాదు, భవిష్యత్తులో వాళ్ళు చూపించే 3 అడుగులలో ఎంతో రకమైనటువంటి మార్పు రాగలుగుతుందని ఆశిస్తూ, మీకు ఉజ్వల భవిష్యత్తు కావాలి ఇదని తెలుసుకుంటూ, అందరికీ నాకు ఈ అవకాశం, ఎందుకంటే క్షమించాలి, అందరిలాగా నేను ఎక్కువగా మాట్లాడలేకపోయి ఉండొచ్చు. సంస్కృతం దీనికి చాలా రోజులు అయిపోయింది. దేవనాగరిలో ఇప్పుడు చదవగలను కానీ నేను ఎక్కువగా పలకలేకపోతే, ఎందుకంటే ఎక్కడా కూడా అది అవకాశం రాలేదు. నన్ను మీ అందరూ క్షమించి మీ ఇంట్లో వాడిగా భావిస్తారని, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమాంజలు తెలుపుకుంటూ, మీ వాడిగా ఈ వంగిపర్తి రవికుమార్.